అవునండి, మీరు నగలు దొంగతనం చేయకపోతే నా మీద ఒట్టు పెట్టి చెప్పండి. అది అది మీరు అబద్ధం చెప్తే నేను చచ్చినంత ఒట్టేనండి. సరే, మేము దొంగతనం చేసాం. చాలా ఆగో, ఇన్నోగా గీ ముసల్ది పెద్ద గజ దొంగ. గస్ వంటి దానికి నేను మనవరాలుగా ఉట్టుంటే తలబగల కొట్టుకొని సచ్చుండేదాన్ని. ఏంటి ఏంటి ఆ మాటలు? అమ్మ గీత, దాని మాటలే పట్టించుకోకమ్మా. లేదండి, అది చెప్పింది నిజమేనండి. ఇప్పటిదాకా మా నానమ్మ గారు ఎంతో మంచిదనుకున్నాను. దైవంతో సమానంగా పూజించాను. మా అమ్మను కూడా వదులుకొని ఆరాధించాను. కానీ మీరు నన్ను మోసం చేశారు. ఈ నగల కోసం దొంగతనం చేశారు. మీ నిజ స్వరూపం తెలుసా కూడా నేను బతకలేనండి. నేను చచ్చిపోతాను. సారీ నానమ్మ గారండి. మళ్ళీ జన్మంటూ ఉంటే మీలాంటి దొంగలకి మనవరాలుగా అస్సలు పుట్టనండి. అమ్మో, ఇదంతా కలనా? అంటే నా మనవరాల గీతకి ఏం కాలేదు కదా? భగవంతుడా, చిన్న ఊహ ఎంత భయపెట్టిందయ్యా. అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు అలా అరిచారు? అబ్బే, మనం ఈ నగలు కొట్టుకొచ్చిన విషయం గీతకు తెలిస్తే చాలా ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో గీతకి నిజం తెలియకూడదు. నగలింకా శ్వేత దగ్గరే ఉన్నాయని గీత అనుకోవాలి. అనుకోమని చెప్దాం అనుకుంటుంది. అలా అని దాన్ని నమ్మించాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.